రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇప్పుడు దక్షిణాది పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉత్తరాదిన చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ తప్పితే ఆ పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. దక్షిణాదిన మాత్రం తెలంగాణ, కర్ణాటకలో అధికారం చెలాయిస్తోంది. కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కేవలం 5 ఎమ్మెల్యేలున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వంలో కీలకం కాబోతోంది. దక్షిణాదిలో పార్టీ బలోపేతం కావటం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రాంగం, చలాకీతనం ఉన్నట్లుగా భావించాల్సొస్తోంది. తమిళనాట రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూ ఉండగానే ముందు జాగ్రత్త చర్యగా 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపుకు తరలించారంటే వారు ఫిరాయించకుండా రేవంత్ కాపాడగలరన్న నమ్మకం అధిష్టానానికి ఉందనే అనుకోవాలి. తమిళనాడు లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం పూర్తయి అసెంబ్లీలో బలపరీక్ష జరిగే వరకు 5 ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఆతిథ్యం పొందుతారని తెలుస్తోంది. అంటే విజయ్ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన అత్యంత కీలక నేతగానే ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగానే కొనసాగుతున్నారు. పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అని రాహుల్ గాంధీ ప్రకటించారంటే రేవంత్ నిర్వహణ సామర్థ్యంపై అధిష్టానానికి గురి ఉన్నట్లే అనుకోవాలి. 2 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగినా, అసమర్థ పాలన అంటూ జనం దుమ్మెత్తి పోస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని కదిలించలేదు. ఆయన ఆర్గనైజింగ్ కెపాసిటీని అంచనా వేసుకునే ఎన్ని తప్పులు చేసినా పార్టీ క్షమిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అతిపెద్ద ఫండ్ రైజర్ కావటంతో ఆయన్ను నెత్తిన పెట్టుకోవడానికి వెనకాడటం లేదు. ఆ క్రమంలోనే పార్టీకి కూడా తెర ముందు, తెర వెనక రేవంత్ రెడ్డి బాగానే ఉపయోగపడుతున్నారు. నిజానికి తెర వెనక కార్యకలాపాలకు ఆయన పెట్టింది పేరు అని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. కేరళ ఎన్నికల వ్యూహం వెనక రేవంత్ ఉన్నారన్నది ఒక వాదన. పార్టీకి మొత్తం ఫండింగ్ ఆయనే అందించారన్నది కూడా ఒక వార్త. ఎంత ఖర్చయిందన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ఫీల్డ్ లో బహిరంగ రహస్యమే. అందుకే రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను అధిష్టానం సీఎం ను చేయాలని చూస్తోంది. కేరళ పార్టీలో నేతలకు ఏదో విధంగా చేతులు తడిపి వేణుగోపాల్ కోరికను తీర్చే బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెట్టారు. అలాగే తమిళనాడులో టీవీకే నేత విజయ్ కోసం డీఎంకేను కూడా వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డిపై పెట్టింది. కాంగ్రెస్ కు అక్కడున్న 5 ఎమ్మెల్యేల్లో 2కి టీవీకేను సమర్థించడం ఇష్టం లేదట. తాము డీఎంకే పక్షమని చెప్పుకొని తిరుగుతున్నారట. అందుకే వారిని హైదరాబాద్ తరలించి బుజ్జగించే పని మొదలుపెట్టారు. ఆ పని రేవంత్ వల్లే సాధ్యమని, వారిని మభ్యపెట్టైనా దారికి తీసుకువస్తారని అధిష్టానం ఎదురు చూస్తోంది. మరి రేవంత్ ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.